చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే చేస్తాం, స్వార్థం లేదు. అది ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఇది పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు కదా, డెవలప్మెంట్ చేస్తున్నాడు, బాగానే ఉంది పంచాయతీరాజ్ శాఖ. తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, పోటీ చేస్తే గెలిచే అవకాశం తీసేయండి. తెలంగాణ వచ్చేవాడికల్లా నెగ్గలేడు అక్కడ, నా ఉద్దేశం. కూటమికి వెళ్తారా లేదా సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారు? సింగిల్గానే ఇక్కడ ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు? అంత ధైర్యం లేదంటారా విజయ్ గారు లాగా? ధైర్యం సంగతి వదిలేయండి పక్కన, ధైర్యం అనేది ఇది అనుభవం లేదు కాబట్టి అనుభవం కోసం సీనియర్ని పెట్టుకున్నాడు పక్కన. ఏంటి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే? విజయ్ గారు ఎవరు? తమిళనాడు విజయ్ గారికి అక్కడ పరిపాలన వేరు, ఇక్కడ పరిపాలన వేరు. అది మరి ఇప్పుడు ఆయన రకరకాల కామెంట్ చేస్తున్నారు తెలంగాణ, అవన్నీ మామూలే చేస్తున్నారు. కామెంట్స్ అన్ని మామూలే. ఆయన తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏంటిది? ఆయన తిట్టేవారి మీద మీ అభిప్రాయం ఏంటి? మామూలే, జనాలు తిట్టేవాళ్ళు విమర్శించారు, విమర్శించేవాళ్ళు కూర్చున్నా విమర్శిస్తాడు, నిల్చున్నా విమర్శిస్తాడు. పొన్నం ప్రభాకర్ రావు దగ్గర బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నాం అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. దాని మీద రాష్ట్రాన్ని కోరుకుంటున్నాడా? తెలంగాణ నాశనాన్ని కోరుకుంటున్నారు అన్నారు. గౌరవ పవన్ కళ్యాణ్ అలాంటి అభిప్రాయాలు ఏముండవు అతనికి. కేటీఆర్ గారు అన్నారు నువ్వు కొత్తగా పోటీ చేసేది ఉంది, అలాగే 2023లో పోటీ చేసి మాట్లాడాడు. కేటీఆర్ కట్టుకొని మాట్లాడు, నేను ఎవరు వద్దన్నారు, వచ్చిరాదు, అంతకుముందు చేశాడు అంతకుముందు. ఉన్నావు, నువ్వు ఇక పుట్టినాడు, నీకు కాదని ఎవరన్నారు, నిన్నెవరు ఆపుతారు, ప్రజలు వద్దంటే నేను చేసేది ఏం లేదు అని అన్నాడు కేటీఆర్. కవిత గారు చేసిన కామెంట్ల మీద మీ అభిప్రాయం? కవిత గారు ఏం చేశారు? కవిత ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకొని అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మా రాష్ట్రం మేము చూసుకుంటాం, ఇది మా జాగిరి. పిల్లకాకి మాటలు అనుభవం లేదు, పాడలేదు, బయటకు వచ్చిన తర్వాత ఏదో మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ, కవిత గారు ఎక్కడ? సంపాదించిన ఆస్తిలో కూడా మాకు సగం వాట ఉంది, ఎందుకంటే మా నైజంలోనే నీ సినిమాలు ఎక్కువ ఆడే, సో అందుకనేసి నీ కార్లు కానీ నీ సొమ్ములు కానీ అన్ని తెలంగాణ సొమ్ము అంటున్నారు. ఎన్నో మాట్లాడతారు, అవన్నీ కాదు, అవన్నీ వదిలేయండి. ఓకే సార్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే సూపర్.